మనం గట్ బ్రెయిన్ యాక్సిస్ ఈరోజు మనం గట్ బ్రెయిన్ యాక్సిస్ గురించి తెలుసుకున్నాం. గట్ బ్రెయిన్ యాక్సిస్ అంటే మన మెదడుకి, మన పొట్టకి, పేగులకి ఉన్న సంబంధం. మెదడులో ఏమైనా చేంజెస్ ఉంటే పేగులకి సిగ్నల్స్ వస్తుంది. పెద్ద పేగుల్లో ఏదైనా చేంజెస్ ఉంటే మెదడుకి సిగ్నల్స్ వెళ్తాయి. ఆ రెండింటికి ఉన్న సంబంధాన్ని గట్ బ్రెయిన్ యాక్సిస్ అంటారు. అది సరిగ్గా మెయింటైన్ అవ్వాలంటే మెడిటేషన్, ఎక్సర్సైజ్, ఫుడ్ ఇవన్నీ తీసుకోవాలి. ఫుడ్కి వచ్చేసరికి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలనేది ఇక్కడ మెయిన్గా ఫ్రూట్స్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విటమిన్స్ ఉంటాయి. ఫైబ్రస్ కంటెంట్ ఉంటుంది. డైలీ మన డైట్లో ఫ్రూట్స్ ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవ్వాలి. నెక్స్ట్ క్యారెట్స్, బీట్రూట్స్. క్యారెట్లో విటమిన్ ఏ ఉంటుంది, ఐకి చాలా ఇంపార్టెంట్. బీట్రూట్ ఐరన్ కంటెంట్ ఉంటుంది. నెక్స్ట్ స్పినాచ్, లీఫీ వెజిటేబుల్స్, స్పినాచ్, కొత్తిమీర, మునగాకులో కాల్షియం కంటెంట్ ఎక్కువ ఉంటుంది. మనకి ప్లేట్లెట్స్ తక్కువైనా, హిమోగ్లోబిన్ తక్కువైనా మునగాకు సజెస్ట్ చేస్తాను. దానివల్ల ప్లేట్లెట్స్ ఇంక్రీజ్ అవుతాయి వాళ్ళు. నెక్స్ట్ తులసాకు, అల్లం, వెల్లుల్లి కూడా ఇవి ఇమ్యూనిటీకి యూజ్ అవుతాయి. మార్నింగ్ వేడి నీళ్ళల్లో వీళ్ళు మరిగించి తాగుతారు చాలామంది, ఇమ్యూనిటీకి ఇంక్రీజ్ అవ్వడానికి. నెక్స్ట్ గ్రీన్ టీ నెక్స్ట్ ఫ్లాక్ సీడ్స్, సబ్జా గింజలు డిహైడ్రేట్ కాకుండా ఉండడానికి యూజ్ అవుతాయి. ఎగ్ ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి కర్డ్ రైస్ అండ్ ఓట్స్. కర్డ్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలంటే నైట్ మిగిలిన అన్నాన్ని చద్దన్నం అంటారు. దాన్ని పెరుగులో వేసి ఆనియన్, సాల్ట్ అవన్నీ వేసి నైట్ స్టోర్ చేసి మార్నింగ్ ప్రిపేర్ చేస్తారు. చిల్లీ కొన్ని ఆనియన్స్ వేసి ప్రిపేర్ చేస్తారు. నెక్స్ట్ ఓట్స్ ఏమో మరిగించిన పాలల్లో డ్రై ఫ్రూట్స్, ఖజూరా, నెక్స్ట్ హనీ ఇవన్నీ వేసి తాగిన తర్వాత ఓట్స్ వేసి మొత్తం ఉడకబెట్టిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసి గార్నిష్ చేస్తారు. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్, డార్క్ చాక్లెట్. ఇది గట్ బ్రెయిన్ యాక్సిస్ మెయింటైన్ అవ్వడానికి కావాల్సిన